ఈ నెల 18వ తారీఖు నాడు సరూర్ నగర్లో మరి యువజన మరి విద్యార్థి విభాగానికి సంబంధించింది నిరుద్యోగులకు సంబంధించిన మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ యువజన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫు నుంచి ఈ కార్యక్రమం జరగబోతుంది. అలాగే గత 3 సంవత్సరాల క్రితం 2023లో ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరిట మరి నిరుద్యోగులకు యువకులకు అందరూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి అనేక ఆశలు రేకెత్తించి మీరు ఒక్క ఉద్యోగాన్ని పీకేస్తే మేము 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఆ రోజు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ మరి నిరుద్యోగులను విస్మరించింది. మరి విద్యార్థులను విస్మరించి ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ కళాశాలలకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తలేరు. మరి నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తలేకుండా అనేక రకాలుగా వంచన చేసింది. కాబట్టి మరి అదే గ్రౌండ్లో ఈరోజు మీటింగ్ పెట్టి ఆ విద్యార్థుల పక్షాన మరి నిరుద్యోగుల పక్షాన పోరాడటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. మా నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి 18వ తారీఖు నాడు మీటింగ్ జరుగుతుంది. నగరంలో మాజీ మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు, మరి శాసన మండలి సభ్యులు, మరి శాసనసభ్యులు, మరి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరి పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడతారు.